హాయ్ అండి. నేనైతే ఈరోజు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జుట్టు అనేది రాలిపోతుంది. ఇక జుట్టు రాలిపోతుందని అనేక రకాల హెయిర్ ఆయిల్స్ వాడి వాడి విసిగిపోయి ఉంటారు కదా. ఈ జుట్టు రాలకుండా ఉండడం కోసం ఆ హెయిర్ ఆయిల్ ఎంత ఖరీదైనా సరే పెట్టుకునేస్తాం. బయట హెయిర్ ఆయిల్స్ ఎంతవరకు పనిచేస్తాయో నాకైతే తెలియదు, కానీ మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకునే హోమ్ మేడ్ ఆయిల్ వల్ల అయితే మాత్రం చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అసలు ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ వల్ల రిజల్ట్ బాగుంటుందా లేదా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. నేనైతే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి 5 నెలల నుంచి వాడుతున్నానండి. నాకైతే ఇప్పుడిప్పుడే దీని రిజల్ట్ అనేది కనబడుతుంది. ఆయిల్ తయారు చేసుకుని వాడేసిన వెంటనే మాత్రం జుట్టు ఊడిపోవడం తగ్గిపోదండి. మనం 2-3 నెలల దాకా కంటిన్యూగా వాడితేనే రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇది నేను 5 ఫ్రెష్గా ఉండే మందార పువ్వులు, లేతగా ఉండే ఆకుల్ని, ఒక కలబందని, కరివేపాకుని, మెంతులను అయితే తీసుకుని అయితే నేను 1/2 kg ఆయిల్కి అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రెడీ చేసి పెట్టుకుంటాను. వీటన్నిటినీ కలిపి మనం శుభ్రంగా ఆయిల్లో వేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగిస్తే ఈ ఆయిల్ అనేది కలర్ అయితే చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాదండి, హెయిర్ అనేది సాఫ్ట్నెస్గా కూడా ఉంటుంది. దీంట్లో వేపాకు కూడా వేసుకోవచ్చు. ఇక ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఇలాగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం డైలీ వాడుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి. ఈ న్యాచురల్గా తయారు చేసే ఆయిల్ కనుక ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చండి. కూడా ఈ ఆయిల్ గురించి తెలిసి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకునే వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. బయట ఎక్కువ రేటు పెట్టుకునే హెయిర్ ఆయిల్స్ కన్నా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ చాలా మంచిదని నాకు అర్థమైంది. మీకు కూడా ఈ ఆయిల్ నచ్చితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.